ప్రజాపాలన లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలన ఇది. మీ జిల్లా ఆడబిడ్డలకు మీరు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఎవరికి చేయలేరు. అడుగున వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక ఎస్ఐ పేపర్ ఇస్తే తీసుకోడు, ఓ సిఐ పేపర్ ఇస్తే తీసుకోడు, డిఎస్పీ పాప లేదంటాడు. వీడికి వస్తే ఈ ఘటన జరిగి 6 రోజులు అయింది. ఇప్పటిదాకా ఒక రాజకీయ నాయకుడు స్పందించలేదు. చెప్పండి. మేము కూడా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతున్నాం అండి. మాకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ న్యాయం జరగలేదు. అక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి డీజీపీ గారికి మొరపెట్టుకుందామని ఇంతమంది కలిసి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నది శివధర్ రెడ్డి గారు, మేము ఆ హోదాకు మేము డీజీపీ అనే హోదాకు మేము గౌరవించి మాకు నమ్మకం ఉందని వీడికి వచ్చినాం. మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది, వారం పైన అవుతుంది, 8 మందిని పట్టుకోలేరా? ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది మన తెలంగాణలో. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన తెలంగాణలో ఉంది, పోలీసు వ్యవస్థలో ఉంది. మనం ఈ 8 మందిని పట్టుకోలేకపోవడంలో మన వైఫల్యం ఉందనంటే మన పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నాం అండి? పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నారు? అటు లోపలికి పంపించే విధానంలో ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ పాటించలేదన్న నిబంధనతో మమ్మల్ని నెట్టేసారు. సరే, పోయిన వాళ్ళు మా తరపున ఈ పేద వర్గాల తరపున వాయిస్ వినిపించడానికి లోపలికి పోయారు. ఇది జరిగింది. 8 మంది పోయారండి విక్టిమ్స్ తో పాటు. 8 మంది పోయారండి. జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు, ఆర్ కృష్ణయ్య అన్న గారు వీళ్ళు లోపలికి పోయారు వాళ్ళ తరపున ఉంచడానికి. ఆ జిల్లా స్థాయి నాయకుడు సాయి, జేఏసీ నాయకులు తోట్ల రాఘవేందర్, బింగిరాములు గారు, బాలయ్య గారు లోపల ఉన్నారు. వాళ్ళు వీళ్ళ తరపున మా వాయిస్ వాళ్ళకి వినిపించి మాకు తగు న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనీసం అంటే గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయలేని ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఎక్కడుంది ప్రజాపాలన లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలన ఇది. మన తెలంగాణలో పౌరులు అన్ని కులాలు అంటే ఖచ్చితంగా అందరం పోవాల్సిందే కదా. ఇప్పుడు అన్న ఈ సమాజము సమస్త ఉత్పత్తి కులాల నిర్మాణ సౌధం అంటే ఒక చాకరాలు బట్టలు ఉతుకుతారు, కుమ్మరాయన కుండ పెడతాడు, ఒక శిల్పి దేవుని చెక్కుతేనే ఆ మల్లన్న సాగర్ నిలబడ్డాడు. అవునా కదా? మన అలాంటప్పుడు ఇన్ని సేవలు చేసిన ఉత్పత్తి కులాలకు దేవుడు ఎట్లా కరుణించాడు? అంటే దేవుని ముందర అందరూ సమానమే కదా. మన అలాంటప్పుడు వీళ్ళకి విమర్శ ఎందుకు చూపించినప్పుడు వాడేవాడు ఇంతకి? అవునా కదా? సమాజంలో అందరూ సమానం ఉన్నప్పుడు 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ కుల రక్కసి కూరలు ఆపుతుంది. ఎక్కడుంది న్యాయం? ప్రజాపాలన అని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి హైప్ తెప్పించారు. ప్రజలు నమ్మి ఓట్లేసారు. మరి ఎవరికి న్యాయం చేస్తున్నారు? కడుపేద వర్గాలకు న్యాయం చేస్తున్నారా? మీరు అగ్రవర్గాలకు న్యాయం చేస్తున్నారా? వాళ్ళ కొమ్ము కాస్తారా? అరే న్యాయమో రామచంద్ర అని జనాలు అడ మొత్తుకుంటుంటే అరే కనీసం ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి అడిగాడు. కనీసం ఎమ్మెల్యే అరే నీ ధర్మం కదా అంటే నీ నియోజకవర్గంలో సాగలలో లేరా? సాగలలో ఓట్లు అవసరం లేదా? బీసీ వర్గాల ఓట్లు అవసరం లేదా? నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చరిత్ర తీసుకుంటే మొత్తం రెడ్లే ఉన్నారు. ఆ పని చేసుకోపోతే మళ్ళీ న్యాయం ఎక్కడ పోయింది? వాళ్ళు పని చేసిండే అంటే 18 తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే 20 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. వాళ్ళకంటే ఒక వర్గానికి ఒకలాగా, ఇంకొక వర్గానికి ఇంకొకలాగా. ఇది ఎక్కడ న్యాయం? సమాజంలో అందరూ సమానం ఉన్నప్పుడు ఇంత మొత్తుకుంటున్నాం కదా, ఎక్కడుంది న్యాయం? ఎలా చేస్తున్నారు? దీన్ని మేము పరిపూర్ణంగా ఖండిస్తున్నాము. బాధితుల పక్షాన పోరాడుతూనే ఉంటాము. వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. లేదు నమ్మకం అందుకోసమే ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పెద్దగవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మీ జిల్లా ఆడబిడ్డలకు మీరు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఎవరికి చేయలేరు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు మీరు న్యాయం చేయలేరు. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇది అక్కడ ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇంత దాకా వచ్చినామన్నా. అక్కడ మా గొంతుకు విలువ లేదు. ఎందుకు? మేము అట్టడుగు వర్గాల వాళ్ళం. మా ఎంబడి ఎవరు నిలబడతాడు? ఎప్పటి నిలబడాడు? మరి అలాంటప్పుడు ఎక్కడికి రావాలి? పై స్థాయి యంత్రాంగం డీజీపీ గారు కాబట్టి డీజీపీ గారి దగ్గరకు వచ్చాం. ఇప్పుడు బాధితుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరండి. ఫస్ట్ ఎవడైనా దెబ్బలు కొట్టినోని మీద ఎఫ్ఐఆర్ చేస్తాడు కానీ దెబ్బలు తిన్నోని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది ఎక్కడి పోలీస్ యంత్రాంగం? ఇదెక్కడ న్యాయం? కారణాలు ఏమిటంటే వీళ్ళే వాళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు. 8 మందిని కొడతారా? 8 మంది కలిసి ఒక్కరిని కొడతారా? ఇది అంటే బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఆలోచన చేస్తారు కదా.
పోలీసులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులకు చెప్పకుండా మీరు బాధితులను ప్రశ్నిస్తున్నారు. అన్యాయం అంటారు. DSP చెప్తున్నారు. ఏది అన్యాయము? మన 8 రోజుల నుంచి న్యాయం చేయకుండా మీరేం చేస్తున్నారు? అది అన్యాయం కాదా? అది అన్యాయం కాదా? ఇది అన్యాయం అయినప్పుడు అది అన్యాయం కదా. నువ్వు అన్యాయం చేస్తున్నావు అని మేము న్యాయం కోసం ఎందుకు వచ్చినాం? నువ్వు అన్యాయం చేస్తున్నావు డిఎస్పీ గారు, నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఎవరి కొమ్ము కాస్తున్నావు? ఎవరి కొమ్ము కాస్తున్నావు? ఒకసారి ఆత్మసాక్షితో ఆలోచన చేయాలి డిఎస్పీ గారు కూడా. అక్కడున్న డిఎస్పీ గారు, అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాగర్ రవి గారు, మల్లు రవి గారు సూచి న్యాయం చేయమంటారా? అంటే న్యాయానికి తక్కడ పెట్టి చూస్తారా? అంటే ఇక్కడ న్యాయం ఇక్కడ న్యాయం ఉండదు. మల్లు రవి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్సీ నియోజకవర్గంలో మీరు పోటీ చేసారు. మిమ్మల్ని సమస్త కులాలు మిమ్మల్ని ఎన్నుకున్నాయి. వాళ్ళకు న్యాయం చేయలేనప్పుడు మీకెందుకండి ఎంపీ పదవి? దిగిపోండి, మీరు దిగిపోండి. మీరు రాజీనామా అయ్యాయని ఇంకో సమర్థవంతమైన నాయకులని మేము మా గొంతు పార్లమెంటులో వినిపించడానికి కొత్త నాయకులను తయారు చేసుకునే సత్తా మా బీసీ ఎస్సీ ఎస్టీ జయించుకుంది. కొత్త నాయకులను తయారు చేసి పార్లమెంట్ పంపుతాం, అసెంబ్లీకి పంపుతాం. అప్పుడు మా గొంతులకు మాకు న్యాయం జరుగుతుంది. ఇది మేము మళ్ళా చెప్తాం. రాజ్యాంగం రాకముందు ఎలాంటి పరిస్థితులు ఈ రాజ్యంలో, ఈ దేశంలో నెలకొల్లి ఉన్నాయో, రాజ్యాంగం వచ్చినాక ప్రజాప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ తర్వాత కూడా రాచరిక వ్యవస్థ ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇవి ఎలాంటి ప్రజలకు మేలు చేయకుండా తమ సౌకర్యాలకు, తమ యొక్క స్వార్థం కోసం, తమ యొక్క లాభాల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా పాలక వర్గాలు కూడా అగ్రకుల వ్యవస్థతో నిండి ఉన్నది కనుకనే వాళ్ళ కులాలను కాపాడడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మేడం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి చరిత్ర మనకు కనబడుతూనే ఉంది మేడం. కారంచేడు, చుండూరు, వేంపేట అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనబడ్డా కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నా కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆ కోట్లను, ఆ కేసులు కొట్టివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం మా లాంటి అణగారిన వర్గాలకి న్యాయం ఎక్కడ దక్కుతుందని కనీసం ఈ రోడ్డు మీదకి వచ్చిన మా గోడుని ప్రజలకు వినిపించాలన్నటువంటి దృక్పథం ఇక్కడికి వచ్చినాం మేము. మొన్న అదే గ్రామస్తులు వీడియో రిలీజ్ చేసిరండి. అందులో ఆ తల్లి పాపం చాలా స్పష్టంగా కనబడుతుందండి కనిపిస్తుంది ఆ గ్రామంలోని. మీరు అన్నది కరెక్టే. ఇంకో మాట కూడా చెప్తున్నారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారని. వాళ్ళు సాగలు నిజంగా రాజకీయం చేస్తే నాగర్ కర్నూలు గద్దె మీద రాజేష్ రెడ్డి కూర్చోడు, సాగల బిడ్డ కూర్చుంటది. అవునా కదమ్మా? సాగల బిడ్డ కూర్చుంటది. మరి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళు రెడ్లే రాజకీయం చేస్తున్నారు. మరి న్యాయం ఎక్కడిది? న్యాయం ఏడేస్తున్నారు. 8 రోజులు అవుతుంది. కనీసం స్థానికటువంటి కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, కనీసం వచ్చి పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు రాయనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఈ రాజ్యం పరిపాలన కొనసాగుతుందండి. ఒక 2 గంటల పాటు తల్లిని కొడుకుని లోపల నిర్బంధించి కొట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మీరు. ఆ సమయంలో కేవలం ఇద్దరే ఉంటే, అంటే ఆ సిచ్యువేషన్ జరిగి కూడా 2 రోజులైంది. 2 రోజుల తర్వాత లోపలికి తీసుకెళ్లి కొట్టడం జరిగింది అని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా. మరి ఆ టైంలో ఎందుకు మిగతా వర్గాల వాళ్ళు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ గా లేరు? ఆ టైంలో వాస్తవానికి అక్కడ నిలబడి వాళ్ళని కొడుతున్న క్రమంలో ఇట్లాంటి సమూహం నిలబడితే మీరు ఇది ఊరు కాదు, మీకు సంబంధం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళను భయాందోళన గురి చేస్తే అక్కడ నుంచి కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు దాడి చేస్తామని చెప్పి ఏమైనా చెప్పినటువంటి వాళ్ళను దగ్గర ఉన్నాయి 100% ఉన్నాయి. వీడియోలు, విజువల్స్ అన్ని ఉన్నాయి మేడం. మనకు మాట రూపకంగా స్పష్టంగా విజువలైజేషన్ కనబడతా ఉన్నది మనకు, అనేక వీడియోలు సాక్ష్యాధారాలు. కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తుల మీద నిర్బంధించేటువంటి వీడియోలు బయటికి రాకుండా, ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పకుండా అక్కడ చూసినటువంటి వాళ్ళను భయపెట్టి మళ్ళా అనుకూలంగా వాళ్ళకే వాక్యాలు చెప్పించుకున్న విధంగా వాళ్ళని ప్రేరేపిస్తా ఉన్నారు. ఆ మాట చెప్పిన తర్వాత వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మీ దగ్గర ప్రూఫ్స్ ఇంకా ఉన్నాయా రిలీజ్? దాదాపు అవి అందరి దగ్గర ఉన్నాయి మేడం. బట్ కాకపోతే వాళ్ళకు భయపడి వాటిని రిలీజ్ చేయడం లేదు. అవి అట్లా మీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేయడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారా? మా వర్గాల దగ్గర కాదండి, అక్కడికి వచ్చిన భక్తులు, చూసిన సందర్శకులు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్నది సీసీ ఫుటేజ్ కూడా అక్కడ రికార్డ్ అయి ఉన్నది. కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు తొలగించి పెట్టారు, లేదు అని చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అది తీస్తే కనుక మొత్తం సాక్ష్యాలు బయట పడతాయి మేడం. నిన్న సాయంత్రము డిఎస్పీ గారు ఏమన్నారంటే మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి నిన్న సీసీ చెప్తున్నాడు. మరి ఇప్పుడు కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఇంకా విజువల్స్ మా దగ్గర ఫోటోస్ ఉన్నాయన్నారు. లోపల సీసీటీవీ కెమెరాకి సంబంధించి ఆ విజువల్స్ అన్ని కూడా లేవు, తీసేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బయట చాలా మంది జనం దగ్గర విజువల్స్ అయితే ఉన్నాయంటున్నారు కదా, ఎందుకు వాటిని మీరు ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు ఇప్పటివరకు చేయలేదు? మేడం, అక్కడ 20,000 25,000 మంది వచ్చే జాతర అది. ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే కుమ్మెర మల్లన్న జాతర అంటే జనం చాలా మంది ఉన్నారు, అయినా ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అంటే ఎందుకని అసలు అటువంటి పరిస్థితి? సీసీ కెమెరాలు
ఈ ఘటనకు సందర్భించినటువంటి మొత్తం సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. ఈ డాటాను అంతా కూడా అక్కడ లోకల్ ఉన్నటువంటి యువకులు పెద్దవాళ్ళు వీడియో తీశారు. వాటన్నిటిని కూడా ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ యొక్క తెలివితేటలతోటి వీటన్నిటిని కూడా మాఫీ చేశారు. అయినప్పటికీ కూడా నిజం నిర్భయంగా బయటకు వస్తుంది, నిజం బతికే ఉంటుంది. నిన్నటి వరకు కూడా డిఎస్పీ గారు ఏమన్నారంటే అక్కడ చిన్న పాప లేదు, ఆ మౌనిక అనే అమ్మాయి లేదు అని చెప్పారు. మళ్ళీ నిన్న మార్నింగ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడే ఏదైతే విషయం ఉందో అదంతా చేంజ్ అయిపోయింది. ఇలాంటి ఒక పోలీస్ యంత్రాంగంలో డిఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి అధికారి ఏ రకంగా క్లారిటీ ఇస్తారు? ఆ రకంగా అమ్మాయి లేదు అక్కడ 2 నెలల చిన్న పసిపాప లేదని చెప్పి ఏ రకంగా ఆయన ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అంతకుముందు అంటే మీరు ఈ వీళ్ళని తల్లిని కొడుకుని కొట్టక ముందు వీడియోస్ రిలీజ్ చేశారు ఊర్లో అని చెప్పేసి బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో వీడియోస్ ఎవరు రిలీజ్ చేశారో అందుకని తీసుకొచ్చి కొట్టారంటారు. ఏంటి అసలు ఆ వీడియోస్? రజక బిడ్డ గణేష్ అనే యువకుడు ఏం చెప్పిండనంటే వాళ్ళ భార్యను వాళ్ళ ఎవరైతే సిస్టర్ ఉన్నదో వాళ్ళను దుర్భాషలాడుతుంటే వాళ్ళను కులంతో దూషిస్తుంటే అడ్డమైన మాటలు మాట్లాడితే దాన్ని తట్టుకోలేక ఒక వాయిస్ మెసేజ్ ఆ గ్రామ గ్రూపులలో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని ఎట్లా పెడతావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఈ కులహంకార ధోరణితో ఉన్నటువంటి కొంతమంది రెడ్లు అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కూడా తుకారాం రెడ్డి కుర్చీ మీద ఒక రాజులాగా కూర్చొని జరుగుతున్న ఘటనను మొత్తం చూసుకుంటూ ఈ గణేష్ అనే అబ్బాయిని కొడుతుంటే ఎందుకురా కొట్టొద్దు, ఏదో జరిగిపోయిందని చెప్పి సర్ది చెప్పి పంపించాలన్నా ఆ ఘటనకు మొత్తం అంతా కూడా కొడుతుంటే చేస్తుంటే ఎంకరేజ్ చేసుకున్నట్లు ఆయన అది మొత్తం అంతా కూడా వీడియోలలో కనిపిస్తుంది. ఎందుకు ఈ రకంగా అదే రెడ్ల బిడ్డలను అయితే అదే అగ్రకుల వాళ్ళనైతే ఈ రకంగా మీరు సపోర్ట్ చేస్తారా? ఈ రోజు దిశ ఘటన ఏదైతే ఉందో దిశ ఘటన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగి వాళ్ళని ఎన్కౌంటర్ చేసారు. ఈ రోజు ఒక 2 నెలల పసిపాపను కూడా కొట్టకండి మామయ్య కొట్టకండి తాతయ్య అని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులను మౌనిక అనే అమ్మాయి బాధితులను మీరు పోలీసులకు రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పి ఎందుకు తీసుకురాలేదు? అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళు ఈ ధర్నా చౌక్ను ఎత్తేసి బాధితులను గవర్నమెంట్ 8 రోజులుగా పరామర్శించకపోగా వాళ్ళకి న్యాయం చేయకపోగా నిందితులను అరెస్టు చేయకపోగా వాళ్ళను బెదిరించే కార్యక్రమాలు చేపట్టిర్రు. వాళ్ళు అక్కడ ఉంటే న్యాయం జరగదని చెప్పేసి వాళ్ళు కొట్టుమిటాడుతున్న సమయంలో కొంత ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. అక్కడ న్యాయం జరగదని చెప్పి డీజీపీ గారిని కలవడానికి హైదరాబాద్కు చేరుకున్నారు బాధితులు. 8 రోజుల నుంచి ఇలా వాళ్ళను అరెస్టు చేయకపోగా వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులను తట్టుకోలేక వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ ప్రజా సంఘాల నుంచి విశారదన్ గారు ఇంతకు ముందుకే మాట్లాడారు. అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర బాధితులను నాగర్ కర్నూలు ధర్నా చౌక్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేంత వరకు నాది బాధ్యతగా ఆయన భుజాల మీద మోసుకొని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి డీజీపీ గారిని కలిసి బాధితుల పట్ల ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని జరిగిన అన్యాయాన్ని జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బాధితుల పక్షాన మాట్లాడకపోతే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలనేది నెక్స్ట్ కార్యాచరణ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను.